అందరికీ కూడా నా వందనాలు. అలాగే మరి నా పట్ల అయితే దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నేనైతే అరవై ఇంట్లో నేను పనిచేసేటప్పుడు బాత్రూంలో అయితే పడిపోను. బాత్రూంలో పడిపోయేటప్పుడు అయితే నాకు ఎనుపు సొంపు వచ్చేసింది, గూడు జారింది. అయితే నేను చాలా బాధపడ్డాను. తర్వాత అయితే నేను కూర్చోలేకపోయేదాన్ని, నుంచోలేకపోయేదాన్ని, చెయ్యి బాధ. అలాగే వంట ఎక్కువ. వంటలు చేసేటప్పుడు కూడా నన్ను ఎంతగానో మేడం కూడా సాయపడి ఇంకా ఏంటి ఇలాగ ఉన్న పరిస్థితి, వెళ్ళిపోతానని అంటే నాదేమో పాస్బుక్ అయిపోయింది. అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి అన్నయ్య గారికి ఫోన్ చేసి నేను చెప్పాను, ఇలాగ నాకు పాస్బుక్ కూడా అయిపోయింది, నేనైతేనేమో ఇంటికాడ బోర్డు సమస్యలు ఉన్నాయి అని చెప్పంటే, నువ్వేం కంగారు పడకమ్మా, ప్రార్థనలో పెడదాము అని అన్నగారు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా నాకైతే టెన్షన్ ఏంటంటే ఇంటికి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి. పాస్బుక్ అయిపోయింది. మేడంలో చేయించమంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు కదా, నువ్వు ఇంకో పని చేసుకుంటాను అంటున్నావు కదా, నువ్వు చేయించుకోమని అన్నప్పుడు కూడా నేను ఎంతగానో బాధపడి నేను ఏడుతో ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే దేవుడు నా పట్ల ఉండి ఆ పాస్బుక్ రావటము, మళ్ళీ వే చేయించుకోవటము, నేను ఇంటికి వెళ్ళి చూపించుకుంటే ఆపరేషన్ పడుతుంది, 70,000 దాకా అడిగారు. మా పిల్లలు ప్రెగ్నెంట్తో ఉంది. నేను ఎన్నో కష్టాలు పడి దేవుడు నన్ను ఎంతగానో ఆపరేషన్ పడకుండా దేవుళ్ళు నేను ఎంతగానో అడిగాను, తండ్రి నాయన ఏంటి నా పరిస్థితి, బిడ్డకు చూస్తే ఆపరేషన్ అయింది, నాకు చేసి వాళ్ళు ఎవరున్నారు, నా పట్ల ఎవ్వరు లేరు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు తండ్రి అని నేను ఎంతగానో ఏడ్చి దేవుడు నాకు ఆపరేషన్ పడకుండా మళ్ళీ నాకు మంచి ఆలోచన ఇచ్చి మళ్ళీ ఈ దేశాలు వచ్చి నేను పని చేసుకోవడానికి ఇచ్చారు. నా కుమార్తెకి అయితే ఆడబిడ్డని ఇచ్చారు. అలాగే కుటుంబం గురించి కూడా, మా కుటుంబం గురించి కూడా మీ అందరూ ప్రార్థన చేయాలి. అలాగే మా ఆయన గారు కూడా పైనుంచి పనికి వెళ్ళిన తర్వాత నేను కింద బాత్రూంలో పడిపోతేనే నేను ఎంత బలహీనత అయిపోయి ఇన్ని రోగాలకి సమస్యలు అయ్యాయి. అయితే నా భర్త కూడా రక్షణ పొందాం, మేము కుటుంబం అంతా కూడా రక్షణలో ఉన్నాము, నా పిల్లలు కూడా. తర్వాత అయితే పైనుంచి పడిపోయినాక అసలు మనిషి తిమిసులు లేకుండా అయిపోతే అప్పుడు కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్తే నా భర్తకి ఏమి ఎంత దెబ్బ కూడా తగలకుండా దేవుడు మా కుటుంబం పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. నా భర్తను కూడా దేవుడు ఎంతగానో దీవించి మా కుటుంబం పట్ల ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో బలపరుస్తున్నాడు.